చాలా అంటే చాలా చక్కటి చిట్కాతో బెండకాయల్ని ముక్కలుగా కోసే పని లేకుండా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. బెండకాయలతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను ముందుగా బెండకాయలు తీసుకున్నానండి. బెండకాయల్లో మనకి పుచ్చులు కూడా ఉంటాయి కాబట్టి బెండకాయ పుచ్చిందా లేదా చూసుకోవడానికి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునే పని లేకుండా ఈ విధంగా అటు ఇటు తొడుము అనేది తీసేసుకొని మధ్యలోకి ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోండి. చాలా త్వరగా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. అలాగే ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి మనకి నూనెతో కూడా పని లేదండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి తీసుకోవచ్చు, దోశలోకి తీసుకోవచ్చు, అలాగే అన్నంలోకి కూడా తీసుకోవచ్చు. ఇలా బెండకాయలన్నిటినీ ఈ విధంగా నిలువుగా కట్ చేసేసుకోండి. ఇక్కడ మనకి బెండకాయ ముదిరినా కూడా ఈ రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ బెండకాయ ముక్కలన్నిటిని ఆవిరి పైన ఉడికించుకుంటున్నానండి. ఈ విధంగా పాత్రలో నీళ్లు తీసుకొని పైన చిల్లులు ప్లేట్ అనేది పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బెండకాయ ముక్కలన్నిటిని ఈ చిల్లులు ప్లేట్ పైన వేసుకోవాలి. అలాగే ఈ రెసిపీలోకి చింతపండు కూడా తీసుకోవాలి. చింతపండు వచ్చేసి చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకోండి. అంటే మనం బెండకాయలకి తగ్గట్టుగా చింతపండు అనేది తీసుకోవాలి. చింతపండును కూడా బెండకాయ ముక్కల పైన పెట్టేసుకోండి. అలాగే 2 చిన్న చిన్న టమాటాలు తీసుకొని టమాటాలను కూడా ఇప్పుడు బెండకాయలు వేసుకున్న ప్లేట్ పైనే వేసుకోవాలి. టమాటాలతో పాటు ఉల్లిపాయ కూడా తీసుకోవాలండి. అలాగే ఇందులోకి 4 లేదా 5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. అంటే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయను కట్ చేసుకుందాము. ఉల్లిపాయలను కూడా టమాటా ముక్కల్లాగే పెద్దవిగా తీసుకోవాలి. అందుకోసం 4 భాగాలుగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా ప్లేట్ పైన వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆవిరి పైన చక్కగా ఉడికించుకోవాలి. కేవలం ఆవిరి పైనే ఉడకాలండి. ఈ విధంగా ఉడకటం ద్వారా చాలా రుచిగా ఉంటాయి ఈ బెండకాయ, టమాటా అలాగే ఉల్లిపాయ అనేవి. ఇప్పుడు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీరతో పాటు కరివేపాకు కూడా వేసుకోండి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు పప్పు గుత్తితో చక్కగా మెదిపేసుకోవాలి. ఇక్కడ మనం బెండకాయతో బజ్జీ అనేది తయారు చేసుకుంటున్నామండి. నీళ్ళు కూడా వేయాల్సిన పని లేదు, నూనెతో కూడా పని లేదు. ఈ విధంగా చక్కగా మెదిపేసుకున్నట్లయితే మనకి చపాతీ అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. చాలా ఇష్టంగా తింటారు. చాలా ఎక్కువ అన్నం తింటారండి, అంత రుచిగా ఉంటుంది వేడి అన్నంలోకి. ఈ విధంగా మెదుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని ఈ రోట్లోకి ఒక అర చెంచా వరకు జీలకర్ర, అలాగే 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటిని దంచేసుకోవాలి. దంచేసుకున్న ఈ జీలకర్ర వెల్లుల్లి ముద్దను కూడా ఇప్పుడు మనం ఈ బజ్జీలో వేసుకొని చక్కగా కలుపుకోవటమేనండి. ఇలా కలుపుకుంటే చాలు, మనకి బెండకాయతో ఆవిరి మీద ఉడికించుకున్న బజ్జీ రెసిపీ రెడీ అయిపోయినట్లే. మరి మీ అందరికీ బెండకాయని ముక్కలుగా కోయకుండా ఈ విధంగా తయారు చేసుకున్న ఈ బజ్జీ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.